అందరికీ నమస్కారం. అనుకున్నంత అయింది. తిరుపతి అభివృద్ధికి టీటీడీ విడుదల చేయాలనుకున్న 1% నిధుల్ని మేము అంగీకరించడం లేదు అన్న ఒకే ఒక్క వ్యాఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. తిరుపతి ప్రజల ఆశలపై నీళ్లు పోసింది. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే, తిరుపతి ప్రజలు ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో, తిరుపతి పౌర సమాజం కూడా ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తుంటే తిరుపతి అభివృద్ధి కోసం, తిరుపతి అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడుతున్నటువంటి బీజేపీ ఈ దఫా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకోవాల్సిన పరిస్థితిని పౌర సమాజం సృష్టించింది. బీజేపీని ముందు పెట్టి వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు ఈ దఫా అనివార్యంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నాటకం ఆడుతుంది, వెనకుండి ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తుంటారు విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఇప్పుడు అదే జరిగింది. తిరుమల వెంకన్న స్వామి డబ్బులు వృధా అయిపోతున్నాయని, ఈ ఆలయ నిధులు తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదని పదే పదే బీజేపీ నాయకులు మాట్లాడడం, దాన్ని సమర్థిస్తూ కన్నంలో ఉన్నటువంటి పాము బయటకు వచ్చింది. అదే విహెచ్పి. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వెంకన్న స్వామి నిధుల్ని కైంకర్యం జరిగిపోతున్నాయి, కాపాడుకోండి అనే పేరుతో ఈ ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ధర్నా శనివారం నాడు ఆంధ్ర రాష్ట్రం అంతా జరగాల్సి ఉంటే, శుక్రవారం నాటి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీటీడీ చేసిన ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పి చాలా సింపుల్గా కరికాలవన్ గారి పేరుతో ఓ ప్రకటనని జారీ చేసింది. కరికాలవన్ గారు స్వయంగా ఈ నిర్ణయంలో భాగస్వామి. ప్రభుత్వ తరఫు ప్రతినిధిగా టీటీడీ బోర్డులో ఆయన పాల్గొన్నారు, ఈ చర్చలో ఉన్నారు. ఆ సందర్భంగా అభ్యంతరాలు కూడా ఏం వ్యక్తం చేసినట్టుగా బయటకేం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈఓ గారు పంపించినటువంటి విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టుగా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవంగా తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయడం అనేది అంత పాపమైందా? అట్లంటే మనం 11వ శతాబ్దానికి వెళ్తే రామానుజుల వారు తిరుమల కొండ మీద వెంకన్న వైభవం మరింత పెరగాలనంటే తిరుపతి అభివృద్ధి అయితే తప్ప అది సాధ్యం కాదని చెప్పి తిరుపతి నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, టీటీడీ ప్రచురించినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి మాట. తిరుపతికి అదొక చాలా కుగ్రామం, అసలు ఒక్క ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి రాతప్రతులను కానీ చరిత్రను కనుక పరిశీలన చేస్తే తిరుపతికి అసలు ఉనికే లేదు. ఆ రోజున తిరుచానూరు ప్రధాన కేంద్రంగా ఉండేది. తిరుచానూరుకు వచ్చి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని భక్తులు తాము తెచ్చుకున్నటువంటివి తిని గుంపులుగా బయలుదేరేవారు తిరుపతి మీదుగా కొండకు పోవడానికి. రామానుజాచార్యుల వారు వచ్చి కొండ కిందన ఒక పట్టణం అభివృద్ధి చెందితేనే తిరుమలకి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆయన భావించి తిరుమల కొండకి తిరుపతి కేంద్రంగా గోవిందరాజస్వామి మాడా వీధుల్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ మాడా వీధుల్లో తిరుమల కొండ మీద పనిచేసే పూజారుల్ని, పూజాధికారులు నిర్వహించే వాళ్ళని, ఆలయ సిబ్బందిని, వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉండేటట్లుగా ఆయన ప్రయత్నం చేశాడు. రామానుజాచార్యుల వారు అద్వైతాన్ని స్వీకరించి ఆ రోజున శంకరాచార్యులు చెప్తున్నటువంటి
దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో వైష్ణవ ప్రచారాన్ని, ముఖ్యంగా తిరుమల వెంకన్న ప్రాశస్తాన్ని వెల్లడి చేయడానికి ఆయన చాలా పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. తిరుపతి నగరాన్ని నిర్మించింది ఎవరు అని అంటే, ఇప్పుడు నగరంగా కనిపించవచ్చు కార్పొరేషన్ కాబట్టి, అందమును మున్సిపాలిటీ, అందమును పంచాయతీ, ఒకనాడు కుగ్రామం. ఈ కుగ్రామంలో ఏది కేంద్రం అని అంటే, ఆ రోజున గోవిందరాజస్వామి వారి ఆలయ మాడా వీధులే తిరుపతి. ఆ తిరుపతిని నిర్మాణం చేసింది రామానుజాచార్యుల వారు. అట్లాంటి మహనీయుడు, మహానుభావుడే తిరుపతి అభివృద్ధి అయితే తప్ప తిరుమల కొండకి ఉపయోగం ఉండదని చెప్పి ఆనాడే భావించి ఇన్ని ప్రయత్నాలు చేస్తే, హిందూ మత ఉద్ధారకులని చెప్పి, వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతూ, దొంగ వ్యవహారాలు చేస్తూ, ఇక్కడున్నటువంటి నిధుల్ని దేశమంతా తరలిస్తూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఇంకా ఈ భుజాలు చర్చుకుంటున్నటువంటి పెద్దలంతా కూడా ఏ రోజైనా శ్రీవాణి ట్రస్ట్ నిధులు 100 కోట్ల రూపాయలు దేశమంతా పందేరం చేస్తుంటే ఒక మాట కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ తిరుపతి నగరంలో, ఈ తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, యాత్రికుల సౌకర్యార్థం, తిరుమల కొండకు వచ్చే ప్రజల సౌకర్యార్థం తిరుపతిని అభివృద్ధి చేద్దామనంటే అడ్డం పడ్డం ఏం మానవత్వం నాకు అర్థం కావడం లేదు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ప్రతినిత్యం వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఆ మానవుల దగ్గరకు వచ్చి వారి అభివృద్ధి కోసం ఏమైనా నిర్దిష్టమైన చర్యలు చేపడితే వాటిని ఆటంకపరుస్తున్నటువంటిది ఎవరు? బీజేపీ, దాన్ని నడిపిస్తున్నటువంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఈ సంస్థలే. ఇది తిరుపతి ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది. సమస్య అంతా ఎక్కడుందనంటే, తిరుపతిని అడ్డం పెట్టుకొని, తిరుపతిని ఆధారం చేసుకొని దేశమంతటా దీన్ని ఒక చర్చనీయాంశం చేసి దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి కుట్ర బీజేపీ అనుయాయుల్లోనూ, లేకపోతే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి శ్రేణుల్లో మొత్తం కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాం. వాస్తవంగా తిరుపతి అభివృద్ధి చెందడం అంటే అది ఎవరికి ప్రయోజనం? పూర్తిగా భక్తులకి, యాత్రికులకి ఎంతగానో తోడ్పడుతుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మన తిరుమల కొండ మీదకి 2 లక్షల మంది జనం వస్తే ఏమి చేయాలో దిక్కుతీరినటువంటి పరిస్థితి. రాబోయే రోజులు ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది, ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాల విధానాల ఫలితంగా మరింత తీవ్రమైనటువంటి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం. కష్టంలోకి వచ్చింది ప్రతి వాళ్ళు అనుకునేది దేవుడి దగ్గర పోయి కష్టం చెప్పుకుందాం అనుకుంటారు. అందుకనే ఇంత పెద్ద ఎత్తున దేవుడి దగ్గరికి జనం వస్తున్నారు. దేవుళ్ళ ఆదాయాలు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయి. 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి టీటీడీ ఈరోజు 4,000-4,500 కోట్ల రూపాయల దాకా ఆదాయానికి వచ్చిందంటే కారణం అదే. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ఆదాయం పెరుగుదల విపరీతంగా ఉందన్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితిని, అవసరాలని, సౌకర్యాలని పెంచడం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి అంశంగా పెట్టుకొని వీటన్నిటినీ సమన్వయం చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే తీవ్రమైన తొక్కిడికి తిరుపతి నగరం గురవుతోంది. ఇదేమంత పెద్ద ఏరియా కాదు, 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని విస్తరించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని మరింత సపోర్ట్ చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే శ్రీనివాస సేతు నిర్మాణం కూడా జరిగింది. గతంలో గరుడు వారధి అనే పేరుతో తెలుగుదేశం ఈ నిర్మాణాన్ని ప్రారంభించినా పూర్తయింది ఈ కాలంలో. ఈ శ్రీనివాస సేతు అనేది కనుక లేకపోతే తిరుపతిలో ఎంత ట్రాఫిక్ కష్టాలు ఉంటాయో ఇక్కడున్న మాకందరికి కూడా తెలుసు చాలా స్పష్టంగా. శ్రీనివాస సేతు నిర్మాణానికి అడ్డం పడింది బీజేపీ, హైకోర్టులో పిల్లేసింది. 40 ఏళ్ల కిందట 1987వ సంవత్సరం మున్నత్తం గారు చైర్మన్గా ఉన్నటువంటి రోజుల్లో భూగర్భ డ్రైనేజీ కూడా ఇదే రకంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి పిల్లివేసి స్టే తెచ్చారు. ఆ రోజున 25 కోట్ల రూపాయల నిధుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం భూగర్భ డ్రైనేజీ కేటాయిస్తే స్వామివారి నిధులను ఇట్లా కేటాయించడానికి వీల్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణ తర్వాత ఖర్చు పెట్టచ్చు అని చెప్పేటప్పటికి 100 కోట్ల రూపాయలకి ఈ వ్యయం చేరుకుంది. వెంకన్న మీద ఈ రకమైనటువంటి భారాన్ని ఆ రోజునే మోపారు.
భూగర్భ డ్రైనేజీ ఉంది, టీటీడీ కొన్ని రోడ్లు అభివృద్ధి చేసింది. ఈ రకమైనటువంటి అభివృద్ధి చెందింది కాబట్టి తిరుపతి ఈరోజు దేశంలో 100 స్మార్ట్ సిటీల్లో నగరాలుగా ఎంపికైనటువంటి వాటిల్లో తిరుపతి కూడా ఒక ముఖ్యమైనటువంటిది. అదే మాదిరి దేశంలో నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఒక 4 తిరుపతి 4వదిగా ఉంది, పెద్ద పెద్ద నగరాలతో పోటీపడి. అట్లాంటి పరిస్థితి కారణమేంది? ఇప్పటిదాకా పౌర సమాజం నిర్మించుకున్న లేదంటే అభివృద్ధి చేసినటువంటి సౌకర్యాల ఆధారంగా ఇది ఏర్పడిందనే విషయాన్ని మనమందరం గమనంలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ సౌకర్యాలు మరింత పెంచాలి. ఇప్పుడేసిన రోడ్లే కాదు, మరిన్ని రోడ్లు రావాలి. మరింత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి, ఊరు విస్తరణ పెరగాలి. ఈ విస్తరణ పెరగడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మున్సిపాలిటీ చేయాలి, తొడా చేయాలి, ఇంకా రకరకాల సంస్థలు చేయాలి. పారిశుధ్యం అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా తిరుపతి నగరంలో మారిపోయింది. బస్టాండ్లో అడుగుపెట్టినా, రైల్వే స్టేషన్లో అడుగుపెట్టినా, లేదంటే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడ తిరుగాడుతున్నా, ఇందిరానగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి చూడండి, హెచ్జిఎస్ కాలేజీ వెనకనున్నటువంటి ప్రాంతాలకు పోయి చూడండి. కొన్ని మురికివాడల్లో బయట కొన్ని రోడ్లు శుభ్రంగా కనిపించవచ్చు, కొన్ని లోపలికి వెళ్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, దుర్గంధంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? టీటీడీ లాంటి గొప్ప ధార్మిక సంస్థ, దేశంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ప్రశంసలతో ముంచెత్తా ఉంటారు ఈ పెద్ద మనుషులంతా కూడా. ఏం ₹1 సాయం చేయలేరా? మాట్లాడితే మేము 100 కోట్లు, ఎన్ని 100 కోట్లు ఇచ్చారు? ప్రతి స్మార్ట్ సిటీకి ₹1000 కోట్ల 7 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టాలనేది రూల్. ఆ రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం. అంటే 1000 కోట్లలో 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వాలి. అమరావతిలో అదే జరిగింది, కాకినాడలో అదే జరిగింది, ఇట్లా విశాఖపట్నంలో అదే జరిగింది. ఒక 4 ప్రాంతాల్లో ఈ రకంగా జరుగుతుంటే తిరుపతి నగరానికి ఏదో ప్రత్యేకంగా ఒరగబెట్టినామని చెప్పి అబద్ధాలు చెబుతున్నారు. తిరుపతి నగరానికి కాదు వీళ్ళు ఒరగబెట్టింది, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధోలేరు అనేటువంటి స్మార్ట్ సిటీకి 2500 కోట్ల రూపాయలు. ఏ స్మార్ట్ సిటీకి, దేశంలో ఉన్నటువంటి 100 నగరాల్లో ఏ స్మార్ట్ సిటీకి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించాల? 2500 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా అనేక కంపెనీలు పట్టుకొని, పెద్ద పెద్ద సంస్థలను పట్టుకొని వాటి నుంచి డబ్బులు తెచ్చి విపరీతమైనటువంటి చైనాలో ఉన్నటువంటి షాంఘై నగరాన్ని తలదన్నే సిటీని మేము నిర్మాణం చేస్తామని చెప్పి అక్కడ ఖర్చు పెడుతున్నారు. అంటే మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి ఆ ప్రాంతంలో మేము ఖర్చు పెట్టుకుంటాం, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి మాత్రం ₹1 కూడా ఇవ్వం, తిరుపతి లడ్డూ మీద జీఎస్టీ వేస్తాం, కాటేజీల మీద జీఎస్టీలు వేస్తాం, తిరుమల వెంకన్న అన్నదానంలో కొనుగోలు చేసే బియ్యం మీద జీఎస్టీ వేస్తాం, కూరగాయల మీద జీఎస్టీ వేస్తాం, ఇక ఏ సౌకర్యము కల్పించము. తిరుపతిలో టీటీడీ ఉద్యోగస్తులు ఇళ్ల స్థలాలు కావాలనుకుంటే దానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకుల ప్రోద్బల్యంతో లేదా విహెచ్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోత్సాహంతో కోర్టులకు పోతారు. ఇక్కడ తిరుపతి నగరంలో ఉన్న టీటీడీ ఉద్యోగులకు వ్యతిరేకమే, ప్రజలకు వ్యతిరేకమే, యాత్రికులకు వ్యతిరేకమే. ఎవరికి మీరు అనుకూలము? తిరుమల వెంకన్న నిధులు ఎవరి కోసం ఖర్చు చేయాలి? దేశమంతా ఖర్చు చేయొచ్చా? ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడికి ₹1 వేతనం పెంచడానికో లేదంటే వాళ్ళ సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయడానికో మీకు ఇష్టం లేదా? తిరుమల కళ్యాణ కట్టలో ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి కార్మికులు తిరుమల అటవీ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ పనులు చేస్తున్నారో మీకు తెలుసా? ఆఖరికి తిరుమల కొండ మీద అడవుల్లో సజీవ దహనమైపోయారు. అడవులు తగలబడిపోతుంటే ఆర్పడానికి వెళ్ళినటువంటి కార్మికులు అనేక మంది మరణిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించారా? సులభ కార్మికులు, ఎఫ్ఎంఎస్లో పనిచేసే కార్మికులు, పారిశుధ్యంలో పనిచేసే, చేతులతో మలమూత్రాలన్నిటి కూడా శుభ్రం చేసే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తిరుపతిలోను తిరుమల కొండ మీద ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి ₹1 కూడా ఖర్చు చేయడానికి వీలేదా? తిరుమల వెంకన్న నిధులు ఎవరికి ఖర్చు చేయాలి? అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ఆలయం నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచి పంపించాలా? కన్యాకుమారిలో ఇక్కడి నుంచి డబ్బులు పంపించాలా? శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇక ఏ ట్రస్ట్కి ₹1 రానివ్వకుండా మొత్తం ఈ డబ్బులన్నీ ఇక్కడ తెచ్చిపెట్టి బీజేపీ వాళ్ళకి
అనుబంధంగా ఉన్నటువంటి రకరకాల పేర్లతో ఏర్పడినటువంటి సంస్థలకి ధార్మిక ప్రచారం పేరుతో కోటాను కోట్ల రూపాయలు దోచిపెట్టేయాలా? మీరు చెప్పే మఠాధిపతులు, మీరు చెప్పే స్వాములు, మీరు చెప్పే రకరకాల సంస్థలకి టీటీడీ నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేయాలా? ఏ పద్ధతిలో వీటన్నిటిని చూస్తూ ఊరుకోవాలి తిరుపతి ప్రజానీకం? ఇది ఏమాత్రం మంచిది కాదు. మాట్లాడితే తిరుపతి ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తన వైఖరిని ముందుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి ప్రజల్ని, తిరుపతి ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం అంటే ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడం అనే విషయాన్ని కనీసమైనటువంటి విజ్ఞప్తితో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అర్థం కానిది ఏమంటే, ఈ తిరుపతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులు మొత్తం ఏకోన్ముఖంగా ఇది మంచి చర్య అని చెప్పి ప్రశంసించి టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయడం సమంజసమైందని చెప్పి పదే పదే చెబితే చెవున వేసుకోకుండా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ధర్నాలు చేశారని చెప్పి, బీజేపీ వాళ్ళు విమర్శలు చేశారని చెప్పి ఇంత లొంగుబాటుతనమా? మాకు అర్థం కావడం లేదు. ఇంత లొంగుబాటుతనం అవసరమా రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంతగా పిరికితనమా? ఎన్టీ రామారావు ఎట్లా వ్యవహరించాడు? ఇదే రకంగా మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నటువంటి రోజుల్లో. ఇదే రకంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇంతటి లొంగుబాటుతనాన్ని ఆ రోజున ప్రదర్శించారు. వాళ్ళంతా కూడా ప్రదర్శించలేదే. గత ప్రభుత్వాలు ఇట్లాంటి ఘటనలు అనేకం జరిగినా స్టెబెండ్గా నిలబడి అభివృద్ధి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఆ కారణంగానే తిరుపతిలో మహిళా యూనివర్సిటీ అనేది వచ్చింది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కారణంగానే తిరుపతిలో స్విమ్స్ అనే ఆసుపత్రి ఏర్పడింది. ఆ కారణంగానే బర్డ్ అనే ఒక అద్భుతమైనటువంటి మొత్తం ఏషియన్ కంట్రీస్లోనే ఒక గొప్ప ఆసుపత్రిని తిరుపతిలో మనం నిర్మాణం చేసుకోగలిగాం. రుయ్ ఆసుపత్రి ఈ రోజుకి మనకు చాలా తక్కువగా కనపడవచ్చు, కానీ రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి, తమిళనాడు వాసులకి, చుట్టుపక్కల అన్ని జిల్లాలకి ఒక అద్భుతమైనటువంటి ఆసుపత్రిగా ఇది పనిచేసిందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి బాంబు దాడిలో గాయపడితే వైద్యం చేసుకుంది కూడా ఈ తిరుపతి రుయ్ ఆసుపత్రిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయుర్వేద ఆసుపత్రి కులాలకి, మతాలకు అతీతంగా ఎంతమందికి తోడ్పడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్య వ్యవస్థలన్నీ కూడా టీటీడీ సపోర్ట్ కారణంగానే ఈ రకమైనటువంటిది ఉందని మనం అందరూ గమనించాలి. తిరుపతిలో మాలాంటి వాళ్ళందరూ కూడా టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకొని మేమంతా కూడా విద్యాభ్యాసం చేయడం అనేది జరిగింది. నాలాంటి వాళ్ళు అనేక మంది, మా ఇంట్లో అయితే మేమున్న మా కుటుంబంలో నాతో పాటు నలుగురు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఈ తిరుపతిలో పుట్టి ఈ తిరుపతిలో పెరిగిన మేమంతా కూడా టీటీడీ విద్యా సంస్థలో చదువుకున్నాం. కాలేజీల్లో టీటీడీ విద్యా సంస్థలో చదువుకున్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే టీటీడీ లాంటి సంస్థ సపోర్ట్ అనేది విద్య, వైద్యం వీటన్నిటికీ ఇట్లాంటిది అవసరం, ఇది అనివార్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అమానుషమైంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యోచించాలి. ప్రజోపయోగమైన ఇట్లాంటి పనుల్ని తిరస్కరించడం అనంటే ప్రజల మనోభావాల్ని తిరస్కరించినట్టు, తిరుపతి ప్రజలను అవమానం చేసినట్టు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. విజ్ఞులు అనేటువంటి తిరుపతి ప్రజలందరూ కూడా ఈ జరిగినటువంటి ఘటనల్లో బీజేపీ కానీ దాని అనుయాయ సంస్థలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని గట్టిగా ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అందరూ కలిసి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.